హాయ్ ఎవరివన్, ప్రజెంట్ బాబీ డైరీ ఫామ్ దగ్గర ఉన్నాము. పక్కనే అంటే గేదెలు ఎక్కిస్తున్నారు. డైరీ ఫామ్ కి గేదెలు ఒకసారి వివరాలు అడిగి తెలుస్తున్నాము. మొత్తం ఎన్ని గేదెలు అమ్మినారు, రైతులు ఏ రేట్లలో గేదెలు కొన్నారు, ఎన్ని పూట్ల పాలు తీసుకున్నారు, ఒకసారి ప్రజెంట్ గేదెల ధరలు ఎట్లున్నాయి ఒకసారి ఇన్ఫర్మేషన్ చెప్పండి. నమస్తే అన్న, ఆంధ్ర తెలంగాణ రైతు సోదరులకు నమస్కారం. నా పేరు వచ్చి బాబీ, మన బాబీ డైరీ ఫామ్, తూర్పుగోదావరి జిల్లా జగ్గపేట మండలం కాటవలపల్లి గ్రామం. మా దగ్గర ప్యూర్ నెంబర్ 1 ముర్రా గేదెలు లభిస్తాయన్న. మన దగ్గర ఫస్ట్ లాక్టేషన్ నుంచి సెకండ్ ఆర్ థర్డ్ లాక్టేషన్ ఉంటాయి. రేట్ల విషయం అయితే 1,20,000 నుంచి స్టార్టింగ్ 1,80,000 1,90,000 దాకా ఉంటాయి. గేదె క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ అయితే ఫిక్స్ అయ్యి ఉంటది. వరంగల్ నుంచి శ్రీనివాస్ అన్న వచ్చారు. నమస్తే అన్న. నమస్తే. మీరు ఎవరి డైరీ దగ్గరకు వచ్చారు? మీరు బాబీ డైరీ ఫామ్ దగ్గరికి వచ్చాము. మీరు ఎన్ని గేదెలు తీసుకున్నారు? ఈ ప్రస్తుతానికి 3 తీసుకున్నాం. ఇప్పుడు మీరు 3 6 వచ్చాము. మొత్తం అన్న తమ్ముళ్ళు అందరూ అన్నయ్యలు, ఫ్యామిలీ అంతా ఒకటే. మొత్తం ఎన్ని గేదెలు తీసుకున్నారు మీరు? మొత్తం 9 తీసుకున్నాం. 9 తీసుకున్నారు. మన దగ్గర ఈని గేదెలు చూడు గేదెలు తీసుకున్నారు కదా. ఈని గేదెలకి ఎన్ని పూటలు పాలు చూసారు మీరు? 3 పూటలు చూసారు. నిన్న నైట్ చూసారు, ఇవాళ మార్నింగ్ చూసారు. ఇప్పుడు లోడ్ చేసి ఎక్కింటున్నాం మనం, అంతే కదా. మీకు ఎక్కడైనా ఎలాంటి ఇబ్బంది అయినా జరిగిందా? మోసం ఏమైనా జరిగిందా? నువ్వు చెప్పిన రేటుకి నువ్వు అంతటి నువ్వు వెళ్ళి మాట్లాడుకున్నావు కదా. అన్న నువ్వు మాట్లాడు, దగ్గర మాట్లాడండి, వినిపిస్తుంది. ప్రతి గేదె దగ్గర కూడా మనం వెళ్ళకుండా ఈ అన్నను పంపివ్వాలి. అంటే బయట గేదెలు కూడా చూపించాం మనం. ఆ బయట గేదెల దగ్గర కూడా వెళ్ళి బాబాయ్ మాట్లాడేవాడు రేటు. మేమేమన్నా మాట్లాడేవా? మేము వరంగల్ నుంచి వచ్చాము. 8 మంది. మేము 9 బర్రెలు తీసుకున్నాము. 3 ఈన్నాయి. బాగానే పాలు చూసుకున్నాం. 3 పూటలు, పూటకు 5 లీటర్లు ఇచ్చినాయి. మాకు ఇప్పుడు సంతోషం అనిపించింది. 9 గేదెలు వేసుకొని పోతున్నాం వరంగల్ కు. బేరం విషయంలో ఏం చేశారు? మీరంతటి మీరు మాట్లాడుకున్నారా, మేము మాట్లాడామా? బేరం చేసుకున్నాము. ధర గిట్టింది. మేమే బేరం ఇచ్చుకున్నాం. బాబన్న సహకరించిండు. బాబన్న దగ్గర కొనిచ్చిండు, మాకు సహకరించిండు. ఈ సహకారం ఎప్పుడు వెళ్ళాలో కోరుకుంటా. నేను మళ్ళీ పోయినాక మళ్ళీ ఒక 6 months కు మళ్ళీ వస్తాము. మన దగ్గర అయితే 5 గేదెలు ఇచ్చామన్నా. బయట 4 గేదెలు తీసుకున్నారు. 4 గేదెలు కూడా మనం వెళ్ళకుండా డైరెక్ట్ వీళ్ళందరూ వీళ్ళే మాట్లాడుకోమని చెప్పాం మనం. మేము మాట్లాడుకున్నాం. వీళ్ళందరూ వీళ్ళు వెళ్ళి మాట్లాడుకున్నారు. ప్రతి గేదె కూడా వీళ్ళకి నచ్చిన గేదెనే సెలెక్ట్ చేసుకున్నారు. ఓకే కదన్నా? సాటిస్ఫాక్షన్ కదా మీరు? మాకు సంతోషం, మాకు బాగా అనిపించింది. వచ్చినందుకు మాకు సహకరించింది. రేట్ల విషయం అయితే అన్న ఇంకోండి, ఒకసారి ఇలా రండి. ఇది 1,18,000 అన్న. 1,18,000 ఈనిసింది అన్న. ఇది ఓకే. ఇది 1,70,000. 1,70,000. అది 1,36,000. అది ఈనేసింది. 2 పూటలు కూడా పాలు చూసుకున్నారు. వీటికి పూటకి 5 లీటర్లు చెప్పాం. 5 లీటర్ల పాలు ఉన్నాయి. ఇదిగోండి, ఈ క్వాలిటీ గేదె ప్యూర్ నెంబర్ 1 ముర్రా. ఇలాగ ఎక్కించండి అబ్బాయి. ఇది నలగదు. మొత్తం 10 గేదెలు ఉన్నాయి. ఇంక నలగదు అన్న. ధరలు ఎంతలో పడ్డాయి బ్రదర్ ఇళ్ళకు? అదే మీకు ప్రతి గేదె కూడా రేట్లు చెప్తాను కదన్నా. ఇదిగోండి, చిన్న రూపాకాస్ రింగు హెవీ క్వాలిటీ. 2 పళ్ళు వేసింది. ఫస్ట్ లాక్టేషన్ పడ్డది. ఫస్ట్ లాక్టేషన్ అన్న. క్వాలిటీ చూడండి, దీని లెంత్ చూడండి, ఏ సైజు ఉందో క్వాలిటీ పడ్డా. బ్రదర్ ఇలాంటి పడ్డలు కావాలనుకుంటే, అంటే ఇలాంటి గేదెలు కావాలనుకుంటే పడ్డలు ఎలాంటి పడ్డలు తీసుకోవాలి? మీరు కూడా పడ్డలు అమ్ముతుంటారు కదా? మేము పడ్డలు అమ్ముతాం అన్న. మా సేల్స్ లో అన్ని ముర్రాయే. అంటే ముర్రాలో బాగా హెవీ క్వాలిటీ. ఇది టాప్ మోస్ట్ అనమాట. నెంబర్ 1 క్వాలిటీ ఇది. ఇది వచ్చేటప్పటికి సెకండ్ క్వాలిటీ ముర్రాలోనే. అంటే రింగ్ తిరుగుద్ది ప్రతి దానికి. అంటారు అన్న దగ్గర తిరిగింది ముర్రానే, దూరంగా తిరిగితే ముర్రా కాదా అంటారు. ప్రతిదీ ముర్రాయే. నెంబర్ 1 ఒకటి ఉంటది, నెంబర్ 2 ఒకటి ఉంటది. నెంబర్ 1 లో ఇది. నీ అంచనా ప్రకారం ఫస్ట్ లాక్టేషన్ లో ఎన్ని పిండొచ్చు బ్రదర్? ఏంటంటే ఫస్ట్ లాక్టేషన్ లో పాలు పిండవు ఎక్కువ అనేది ఒక అపోహ ఉంటుంది. అది ఎంతవరకు? అలా కాదన్న. గేదె పేయ నిబ్రంగా అది కుదురుగా ఉండి అన్ని పిండింది అనుకోండి, ఉదయం 5 సాయంత్రం 6, లేదా ఉదయం 6 సాయంత్రం 6 పిండుతుంది ఫస్ట్ లాక్టేషన్ లో. ఇంకా అలా కూడా చెప్పలేదని నేను. పాలు అయితే గ్యారంటీ లేదు, కనీసం 2 లీటర్లు అవ్వచ్చు, 6 లీటర్లు అవ్వచ్చు అని చెప్పి అమ్మాను. ఇలా అన్నా నువ్వు, నీకేం చెప్పిచ్చాను బరిని? ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి అన్న పర్టికులర్ గా ఈయన పాలు వద్దు అన్నది ఏముండదు. ఎవరు చెప్పలేరు, ఎవరని చెప్పలేం అని చెప్పాం. అంటే గేదెపై పట్టికి దీని టైప్కి వచ్చి ఉదయం 5 సాయంత్రం 5 ఎప్పుడు ఎగ్జాక్ట్ గా పిండుద్ది. అదే ఆయన చెప్పామనుకోండి, తగ్గితే అన్నం మళ్ళీ అని ఫోన్ చేస్తాడని పాలు గ్యారంటీ అయితే చెప్పలేదు మనం. ఈ గేదెలకి అయితే 2 పూటలు చూపించాం. 4 లీటర్లే చెప్పాను. ఉదయం 4, సాయంత్రం 4 చెప్పాను. 5 లీటర్ల పాలు పిండి చూపించాం అన్న. ఇదిగోన్నా, ఇదైతే 1,87,000. ఇదే బండిలోకి హెవీ సైజు, హెవీ క్వాలిటీ. ఇదే టాప్ మోస్ట్ హై రేట్ అన్న. ఇదిగోండి, ఇది 1,22,000 అన్నది. ఎంత తీసుకున్నాం బాబాయ్? 1,22,000. సెకండ్ లాక్టేషన్ అన్న. ఇదిగోండి, ఇది చూడండి. ఇది ఉదయం 6 సాయంత్రం 6 వద్దన్న.
ఇదైతే 1,12,000 ఇచ్చాం మనం. 1,12,000 అంటే రింగ్ కొంచెం తక్కువ ఉంది కాబట్టి రింగ్ క్వాలిటీ తక్కువ అన్నా, కాకపోతే ఇలా చూడండి ఈ 1,80,000 కొన్న దాని మీద కూడా అట్ర ఎక్కువ ఉంటుంది దీనికి. ఓకే, అంటే దాని మీద కూడా ఎక్కువ పోలేదు, కాకపోతే చిన్న రింగ్ క్వాలిటీ తక్కువ అని కొంచెం రేటు తక్కువ పడ్డారు. రీసేల్ వాల్యూ దాని వాల్యూ దానికి ఉంటుంది, దీని వాల్యూ అంతే అన్న. దేనికైనా అట్ర బట్టి కాదు, అక్కడ ఉన్న క్వాలిటీని బట్టి జాతిని బట్టి రేటు. ఇదైతే 1,12,000 ఇచ్చామన్న ఈయనకి. ఓకే, ఇంకోండి ఆ కింద ఉన్నాయి ఇంకా అవి కూడా చూద్దాం. ఇది ఫస్ట్ లాక్టేషన్ పడ్డా, ఇది ఫస్ట్ లాక్టేషన్ 1,60,000 ఇది. 1,60,000 1,60,000 పడిందంట. 1,60,000 ఇది ఎన్ని వీళ్ళు చూడదు నేను చిన్న ప్రకారం 6 అవుద్ది అన్న. ఇది 6 అవుద్ది కానీ టైం ఎన్ని రోజులు ఉంది? 1 వీక్ ఉంది అన్న. 1 వీక్ అలా కాదు ఒకన్నా అలాది అలా నడిపించుకేది. ఇలా నిండు చూడదు బ్రో, ఇది నిండు చూడు అన్న. ఈ ఆల్ కానీ రేపు కానీ ఎంతది ఇది అంటే ఈ ఆల్కి ప్రస్తుతానికి ఎంత లోడ్ లోని మంచి సైజు క్వాలిటీ టాప్ మోస్ట్ క్వాలిటీ రింగ్ చూడండి. ఇదైతే ఇది కూడా మనం 5 అయితే చెప్పమ్మా ఆయనకి. నేను చిన్న ప్రకారం ఎక్కువ పిండుతుంది, ఇంకా ఎక్కువ పిండుద్ది అన్న. అంటే మనం తక్కువ చెప్పాం, ఇక్కడ తక్కువ చూసుకుని ఎక్కువ పిండితే సాటిస్ఫాక్షన్ అన్న ఎవరైనా. క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో, దీని మలుగు లెంత్ కింద అట్ర ఏ విధంగా ఉందో చూడండి. బట్ హైట్ ఉంటేనే పాలిస్తుంది అనేది అపోహ. హైట్ ఉంటే పాలిస్తుంది అన్నది అపోహ అన్న. కింద అట్ర ఉండాలి, సైజు రొమ్ము క్వాలిటీ ఉండాలి, గేదెకి జాతి ఉండాలి, అవి ఉంటేనే పిండుద్ది అన్న. ఇది కూడా ఫస్ట్ లాక్టేషన్ పడ్డ రింగ్ క్వాలిటీ చూడండి ఏ విధంగా ఉందో. వీళ్ళు 3 తీసుకుంటున్నారు కదా, ఫస్ట్ లాక్టేషన్ పట్ల 3 తీసుకున్నారన్న. పాలు అయితే గ్యారంటీ ఏది అవ్వలేదు మనం. ఫస్ట్ లాక్టేషన్ అసలు సమస్య లేదు. ఇదిగోండి అంటే మీరు చెప్పినా సరే ఒక గెచ్ చేసుకుని తీసుకుంటారన్న. ఇదైనా మనకి ఉదయం 5 సాయంత్రం 5 కింద ఈ అట్ర అంతా చేయాలి. గేది 15 రోజులు పడతాయి, 10 రోజులు ఒక వారం ఉంటది అన్న. అంటే ట్రావెలింగ్ లో నలుగుతాయి కదా, అందుకని ఏం చేస్తాయంటే ఒక 4 రోజులు ముందే వెళ్తాయి. ట్రావెలింగ్ లో ఒక 400 కిలోమీటర్ 500 కిలోమీటర్లు అంటే ఈ ఏ ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా? ఉంటాయి అన్న. అంటే డెలివరీ టైం ఒక నెల 20 రోజులు ఉంటే ఇబ్బంది లేదు. 1 వీక్ 5 days లో ఎంత చూడండి. అలాంటి వాటికి ఏం చేస్తాయంటే నెలకి 2 రోజులు ముందు ఈనొస్తాయి దాంట్లో. మళ్ళీ అంతే, మళ్ళీ ఒక వారం 10 రోజులు సేఫ్ గా కుదురుగా ఉండి కాల్షియం అవి ఎక్కించుకొని సెట్ చేస్తే మళ్ళీ 10 రోజుల తర్వాత నార్మల్ గా రికవర్ అవుతాయి గేదెలు. ఒకవేళ ఇన్ కేసు ఎక్కడైనా సరే తీసుకోబోయేటలో ఒకవేళ లోన్లు కానీ సరే ఈనింది అనుకో, వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఒకవేళ ఈనింది అనుకోండి, బండి ఆఫ్ చేసి ఆ గేదెని ఏదో దిమ్మకమన్నా అదే ఎత్తుగా ఉన్న టేపర్ పెట్టి దింపుకొని కొంచెంసేపు దూడని ఈని దాని ముందు పెట్టి నాకించుకొని తర్వాత లోడ్ ఎక్కించుకుంటే ఇబ్బంది ఉండదు. అలా కాకుండా ఈనేసిన వెంటనే దూడని తీసుకెళ్లి ఎక్కడ పడేసి గేదెని ఎక్కడ వదిలేసాం అనుకోండి, దూడ ఈయన వెంటనే నాకుంటేనే కుదురుగా ఉండి పాలిస్తుంది. నాకపోతే అలాంటి గేదైనా ఇవ్వదన్న. అందుకని మనం ఏం చెప్తామంటే ఈయన వెంటనే ఒక 10 నిమిషాలు బండి ఆఫ్ చేసి వాళ్ళు ఆ గేదెని దింపి దూడని దాన్ని ఎదుర్కొంటూ పెట్టి నాకించుకొని ఎక్కించుకొని వెళ్ళమంటాం. ఒక అరగంట లేట్ అయినా. ఇవాళ అరగంట కోసం చూస్తే మిల్క్ ఈ సంవత్సరం పీరియడ్ కూడా దాని దగ్గర మిల్క్ ఉండదు. అంటే గేదె చేపకపోతే పాలేమొస్తాయి, గేదె చేపితేనే కదా. దాన్ని మనస్ఫూర్తిగా చేపింది అనుకోండి, దూడను వదిలి మనస్ఫూర్తిగా చేపితేనే మనకు పూటకొచ్చి ఒక 5 లీటర్లు 4 లీటర్లు లేకపోతే 6 లీటర్లు పాలు పిండుద్ది. చేపకపోతే డైలీ ఇంజక్షన్ చేస్తే గేదె దెబ్బతింటది, దానికి దగ్గర మిల్క్ ఈటింగ్ ఉండదు. అది ఒక అరగంట టైం కోసం ఎప్పుడు చూసుకోకండి. సో చూసుకోవచ్చు, బాబీ డైరీ ఫార్మ్ రెగ్యులర్ గా గేదెలు అమ్మకానికి ఉంటే వీళ్ళ దగ్గర పద్ధతులు ఉంటాయి. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ చేసుకుని వచ్చి చూసి పాడి గేదెలకి అయితే పాలు 3 పూటలు చూసుకున్న తర్వాత కొనుగోలు చేసుకోవచ్చు అనేసి బాబీ బ్రదర్ అయితే చెప్తున్నారు. థ్యాంక్ యూ. ఎన్ని ఉంటాయి బ్రదర్ రెగ్యులర్ గా షెడ్ లో గేదెలు? మన షెడ్లు ఎప్పుడు కూడా 12 నుంచి 15 మధ్యలో ఉంటాయి అన్న. ఎండాకాలం అయినా వర్షాకాలం అయినా 12 నుంచి 15 సాల్తీలు ఎప్పుడు ఉంటాయి. మన దగ్గర క్వాలిటీలు చూడండి. ప్యూర్ నెంబర్ 1 ముర్రా, హెవీ సైజు, హెవీ బోను గేది. ఇది రోజు మీద 17 లీటర్ల పాలు అవుద్దన్న. దీని అట్ర ఏ విధంగా ఉందో చూడండి, దీని మలుగులు ఎంత ఉందో చూడండి. నేను ఇచ్చిన ప్రకారం ఎన్ని వచ్చు బ్రదర్? 17 లీటర్లు అవుద్దన్న. 17 లీటర్లు ఖచ్చితంగా పిండుద్ది. అంటే ఫస్ట్ లాక్టేషన్ లో ఉదయం 8 సాయంత్రం 8 అయింది. మనం ఇప్పుడు యాక్చువల్ గా 2 లీటర్లు పెరుగుతాయి అంటారు కానీ మనం లీటర్ పెంచి చెప్తున్నాం 17 లీటర్లు అవుద్ది. ఇదిగోండి, ఇది కూడా సెకండ్ లాక్టేషన్ పడ్డ ప్యూర్ రూపాక రింగ్ అంటే. ఇదిగోండి, ఇదిగోండి నెంబర్ 1 క్వాలిటీ. ఇంకా ఇది డెలివరీ టైం ఇంకా 1 వీక్ ఉందండి. కింద అట్ర చూడండి ఏ విధంగా ఉందో. 12 లీటర్లు అవుద్దండి పాలు. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డా. ఇది రాత్రి ఈనిందండి. ఇగో దాని దారులు ఎలా వస్తున్నాయి చూడండి. మెయిన్ ఈయనకే చూసుకునే వాళ్ళు అలా దారులు ఎలా వస్తున్నాయి, మెత్తగా వస్తున్నాయి, గట్టిగా వస్తున్నాయి, రొమ్ములో నరాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అన్నది చూసుకోవాలన్న మనం. రొమ్ము క్వాలిటీ గేదె టైప్ ఎలా ఉందండి. కింద అట్ర ఎంత ఉందో చూడండి. రూమ్ క్వాలిటీ
ఓకే కింద అట్టర్ కూడా ఎంతసేపు ఆ విధంగా ఉండాలన్న. ఇదైతే మనకి పూటకొచ్చి 7 లీటర్ల పాలు గ్యారంటీగా ఇస్తాం. పొద్దునేడు సాయంత్రం ఏడు. ఇది ఓకే ఇది కూడా చూడదన్న. ఇది సెకండ్ లాక్టేషన్. ఇది ఇంకా డెలివరీ టైం ఇంకా 15 రోజులు ఉందన్న. ఇది ఓకే మన దగ్గర క్వాలిటీ ఎప్పుడు కూడా ఇదే విధంగా ఉంటదండి. డైరీకి ఇదే క్వాలిటీ ఉన్న బరిని తీసుకుంటే గనక 2 ఈతలు మార్చక్కలద్దు. మిల్క్ ఈల్డింగ్ కూడా ఎక్కువ ఉండాలి. ఇప్పుడు రైతు కనుకోండి పూటకి 3 ఇచ్చినా 4 ఇచ్చినా సరిపోద్ది. డైరీకి అంతసేపు కూడా 5 నుంచి 6 లీటర్లు పాలు ఖచ్చితంగా పిండితేనే మనకి నెంబర్ 1 గా పిండుద్దండి. ఇప్పుడు డైరీకి ఎంతసేపు కూడా ఒక 6 లీటర్లు పిండితేనే కదా ఎవరికన్నా సాటిస్ఫాక్షన్. డైరీ నిలబడాలి అంటే మార్నింగ్ గారు ఈవినింగ్ గారు తక్కువ లేకుండా పిండితేనే డైరీ సక్సెస్ గా సాధించారు. రైతు ఏముంది కనీసం ఎన్ని ఇచ్చినా ఆయనకి ఇబ్బంది ఉండదు కాబట్టి తక్కువ వాటికి ప్రిఫరెన్స్ ఇస్తారు. మన అందుకే డైరీకి ఏం చెప్తామంటే ముర్రా తీసుకోండి, బన్నీ తీసుకోండి అని చెప్తాం. ఇప్పుడు లోకల్ బ్రీడ్ ఎవరికంటే రైతులకి చిన్న చిన్న సన్నకారు రైతులు ఉంటారు కదన్నా, వాళ్ళకి 80-90 వేలు ఆ రేంజ్ లో గేదెలు వాళ్ళు తీసుకోవచ్చు. డైరీకి అంతసేపు కూడా ఈ సైజు ఉన్న గేదెలు తీసుకోవాలి. ఇదిగోండి ఇది కూడా డెలివరీ అయిన గేదె అన్నది. ఇది కూడా ఇప్పుడు ఉదయం 6 సాయంత్రం 6 అవుతుంది. ఇది సెకండ్ లాక్టేషన్ పడ్డ. దీన్ని అదిగోండి దూడ. మినిమం ఎంత రేట్ ఉంటుంది, మాక్సిమం ఎంత రేట్? మన దగ్గర అయితే మినిమం కాస్ట్ వచ్చి 1,20,000 నుంచి స్టార్టింగ్ అండి. 1,60,000, 1,70,000, 1,80,000 దాకా ఉంటది. గేదె క్వాలిటీని బట్టి సైజుని బట్టి రేట్ ఉంటది అన్న. చెప్పిందల్లా మనం ఫిక్స్ అయితే ఏం కాదు. మనం అయితే గేదెని చూసి మాట్లాడుకోవచ్చు. ట్రాన్స్పోర్ట్ రేట్ ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ విషయానికి వస్తే 5 గేదెలు దాటి తీసుకుంటే మినిమం 5 గేదెలు అన్నా తీసుకుంటే కనుక ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. 5 గేదెలు బిలో తీసుకుంటే కనుక డీజిల్ లిమిట్ రైతు పెట్టుకోవాలి. ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ఎక్కడికైనా ఫ్రీ ట్రాన్స్పోర్ట్ అన్న. ఓకే కావాల్సిన స్క్రీన్ నెంబర్ కాంటాక్ట్ ఇంకోండి ఇంకా ఎన్ని ఉన్నాయి చూడండి పాకలోనే. మన దగ్గర ఎప్పుడు కూడా 12 నుంచి 15 గేదెలు ఎప్పుడు కూడా అవైలబుల్ అన్న. ఓకే.